వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అంతం కాదు ఇది ఆరంభం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ చీమల పుట్టలా తయారయ్యాయి. చీమల పుట్టలో చేయబడితే ఎలా అయితే చీమలు లక్షలా చీమలు బయటకు వస్తాయో, ఏ కేసు తీసుకున్నా అదే పరిస్థితి ఉంది జగన్ రెడ్డి వ్యవహారంలో. వాళ్ళు ఈడీ ముగ్గురికి నోటీసులు పంపించింది. ధనంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్య వాళ్ళ ముగ్గురిని కుటుంబ వివరాలు, ఆస్తుల వివరాలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకురమ్మంటూ నోటీసులు పంపించింది. ఇవాళ విచారణకు హాజరైతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మీ శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ధనంజయ రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడుకి ఈడీ నోటీసులు పంపించింది. వాళ్ళని విచారించే సమయంలో అరెస్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మద్యం స్కామ్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే మహాత్మా అంటాం గాంధీ గారిని, జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్. ఫాదర్ ఆఫ్ స్కామ్, స్కామాత్మ జగన్మోహన్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీము స్కామ్గా కన్వర్ట్ అయ్యి డబ్బులు దండుకున్నా అది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుద్ది. మిగతా గతంలో వాళ్ళ బాబు కూడా అంత అలా చేయలేకపోయాడు. వేరే వాళ్ళ ద్వారా ఇచ్చి పిచ్చాడు తప్ప ఇంత డైరెక్ట్గా దొబ్బేలేదు. అర్థమైందండి. అంటే వాళ్ళని పెట్టేది వాళ్ళు కొళ్ళ కొట్టేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు తప్ప ఇతను డైరెక్ట్గా ఈయనే మొదలు గుణపం పారాట్టుకు వెళ్ళిపోయి కన్వే. సాధారణంగా కొంతమంది బాసులు వాళ్ళ దగ్గర కూర్చొని చేయిస్తారు. ఇతను అబ్బాయి వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఇతనే వెళ్ళిపోయాడు. మద్యం స్కామ్ అంటే అదే. డైరెక్ట్గా తనే దిగేయడం రంగంలోకి, కొలగొట్టేయడానికి, దోపిడీకి. ఈ విషయంలో అతను గుమ్మం దాకా వచ్చి ఆగడం, నా దర్యాప్తు వీళ్ళ మీద కూడా అసంతృప్తి ఉందండి. నా అలాగే లక్షలాది మందికి ఉంది. ఎందుకంటే ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది ఏంటి, ఈ మద్యం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కోట్లు కొల్లగొట్టేశాడు, అదొకటి. 2, అధికార దుర్వినియోగం చేశాడు. 2, 3, నాసి రకం మద్యం సప్లై చేసి ఆరోగ్యానికి హాని కలిగించాడు. వాళ్ళ చావులకు కారణం ఏంటి? 4. ఇన్ని రకాల అభియోగాలు, ఆరోపణలు కాదు, నిందలు కాదండి, నిజాలు. అతని పట్ల ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలి. ఈ విషయంలో మాత్రం మిగతా దాంట్లో ఏదైనా సరే విచారణ చేసి సాక్ష్యాధారాలు తీసుకుని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. కానీ ఈ మద్యం వ్యవహారంలో ముందు జగన్ రెడ్డిని అరెస్ట్ చేసి తర్వాత మిగతా వ్యవహారం అంతా తీసుకురావాలి. అలా ఎందుకు చేయట్లేదు? ఎందుకు మేనమేషాలు ఎక్కడ ఏంటి? అతని బలుపు, అతని పలుకుబడి ఏంటి? లేదా ఒకసారి డిక్లేర్ చేయాలి. ఎవరో దర్యాప్తు సంస్థలో జగన్ రెడ్డిని కానీ లేదా అతనికి బాగా కావాల్సిన వాళ్ళు కానీ మేము ఏమనమండి, చిన్న వాళ్ళే పట్టు. సుప్రీంకోర్టు చెప్పింది చిన్నప్పని పట్టుకున్నారు, పెద్దప్పని ఏదన్నది కదా మొన్న అందులో. ఏమండి, అలాగే బొత్స సత్యనారాయణ గారు చెప్పాడు వాళ్ళ మనిషి చిన్న పావులను కాదు పెద్దోళ్ళు పట్టుకున్నాను. ఇంత డైరెక్ట్గా చెప్తున్నారు. వాళ్ళే ఆగలేక భయపట్టుకుండా బాబు అంటున్నారు. ఇది ఇప్పుడు వెంకటేష్ నాయుడు, ధనంజయ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి బ్యాచ్ అంతానే ఈ ముఠా ప్రజల సొమ్మును రకరకాల మార్గాల్లో కొల్లగొట్టారు. ఈడీ జప్తు చేసింది 440 కోట్లు, 50 కోట్లు అంత. ఇది నథింగ్ అండి. ఎందుకంటే వీళ్ళ ఇది కేవలం ముడుపుల కేసు సంబంధించి 3,000 కోట్లు ముడుపులు చేతులు మారినాయి అనేటువంటి దాని మీద దర్యాప్తు జరిగింది. ఇది చాలా నథింగ్. ఆ డిస్టిలరీస్ నుంచి గట్రా ముడుపులు, దీంట్లో 440 కోట్లు మాత్రమే ఇప్పటికి సీజ్ చేశారు. ఈ సొమ్ము అంతా వీళ్ళు హైదరాబాద్లో దాశారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం ఎక్కడ ఉంది, సేఫ్. అక్కడ వాళ్ళ ప్రభుత్వమే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం మారి వాతావరణం మారినప్పుడు అక్కడి నుంచి అక్కడ పట్టుకుపోయి అక్కడ ఒక సేఫ్ లాకర్ లాగా ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకుని అందులో పెట్టారు దుకాణం. వీళ్ళు 3 కోట్లు పప్పులు తినేసారు. చూసారా? అవన్నీ ఎవరికి అనుకుంటున్నారు? లెక్కెట్టి ఇవన్నీ కట్టలు కట్టి పెట్టి వాళ్ళు ఉంటారు, డబ్బులు బాక్సులు సర్ది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకనమాట. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి అయ్యా దర్యాప్తు బృందం. జనాల ముందు పెట్టండి. వాళ్ళు శిక్ష పడటానికి లేట్ అయినా ఈ లోపల సీఎన్ ఉమ్మేస్తారు వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఇమీడియట్గా వాడు ఎప్పుడైతే ఓవర్ యాక్షన్ చేసాడో ఒక ఐటెం బయటకు వస్తూ ఉండాలి. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఆ ముఖాన్ని చూడడానికి వికారం అవుతుంది అందరికీ. ఈ ప్రభుత్వమే కోపం అవుతుంది అటు బయటకు వస్తే. వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారని. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈడీ ఎంటర్ అయ్యి 400 కోట్లు సీజ్ చేసి వాళ్ళ ఆస్తులు అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇది సాధ్యమా అసాధ్యమా పక్కన పెట్టండి. ఒక్కొక్కసారి కొంతమంది కరుడుగట్టిన నేరస్తులను అదుపు చేయడానికి కానీ, భవిష్యత్తులో ఇంకొకటి ఎవడో ఆ నేరం చేయకుండా ఉండడానికి కానీ కొన్ని కఠినమైన నిర్ణయాలు కొంతమంది అధికారులు తీసుకుంటారు సాహసోపేతంగా. అలాగా ఈ అవినీతి పరులైన, అక్రమార్కులైన ఈ దుర్మార్గుల దగ్గర నుంచి వీళ్ళ సొమ్ము ఎక్కడెక్కడ పెట్టారు అనేటువంటి దానికి లోతులకు వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరే, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా ఇందులో ఎక్యూజ్డ్కి ఇంత లిస్ట్ ఉంది కదా, A to Z. వాళ్ళందరిదే ఆస్తులు జప్తు చేయటమే కాకుండా వాళ్ళు ఒంటి మీద ఉన్న డ్రెస్సు అది కాకుండా ఇంకో జైలుకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తాం ఇంకో 2 జతలో తప్ప మొత్తం లాగేసుకోవాలి. వాళ్ళ ఆస్తి కంప్లీట్ ప్రభుత్వం ఖజానాకి జమేసేయాలి. అందాక సేఫ్ కదా. 52 మంది ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకి జమేసేయాలి, సేఫ్ అది.
ఇప్పుడు ఇతను చెవిరెడ్డి భాస్కర్ ఉన్నాడు, అబ్బాయి ఇదంతా నాది కాదండి, మా తమ్ముడు వాళ్ళు బామద్దండి అంటే నోరు మూసుకుంటా మధ్య కూడా కట్టేయండి తీసేసుకోవాలి. స్థిర చరాస్తులు ఒంటి మీద ఆభరణాలు కొన్ని వదులుతారు, మిగతా అన్నీ వేసుకెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఖజానాకి జమేసేసి దాన్ని ప్రభుత్వం వీళ్ళు ఒకవేళ నిర్దోషిగా బయటపడ్డాడు అనుకో అప్పుడు ఇచ్చేస్తారు. ప్రభుత్వం కన్నా గ్యారంటీ ఏముంటుంది? అవునా కదండి. ఇప్పుడు మన రూపాయి నోటికి రిజర్వ్ బ్యాంక్ ఎలాగైతే గ్యారంటీ ఇస్తుందో అలాగే ప్రభుత్వం నీ సొమ్ము ఎక్కడికి పోతుంది, ఇదైతే నీకు వస్తుంది, ముసు కూర్చోంతవరకు కుదా అంటారు కదా, అలాగే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడే భయం ఉంటుందండి. ఇప్పుడు వాడు 100 కోట్లు కొలగొట్టేస్తాడు, ఓ 10 కోట్లు దొరికితే మిగతా 90 కోట్లు ఎక్కడో దాచుకుంటాడు, కొన్నాళ్ళు జైలుకి వచ్చి బెయిల్ తెచ్చేసుకుంటాడు, మళ్ళీ దజ్జ తిరుగుతాడు. వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తుంది అదేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేశారు చాలా క్రితం, ఆర్థిక నేరగాళ్ళు ఉగ్రవాదుల కంటే ప్రమాదం. ఖచ్చితంగా అది మనకు ప్రూవ్ చేశాడు, అతను ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్. అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఎలాగైపోవచ్చో చూపించాడు. అయిపోయి ఎంత విధ్వంసం చేయాలో అంత కొల్లగొట్టిన దానికి ఎన్ని 100 రెట్లు కొట్టేయచ్చో చూపించాడు. ఈ మద్యం ఇలాగ ప్రభుత్వం అమ్ముతుంది, క్యాష్ అండ్ క్యారీ చేస్తారు, మొత్తం డబ్బు అంతా కొల్లగొట్టేయచ్చు అనేటువంటిది మిగతా వాళ్ళు ముక్కు నీరేసేసుకున్నారు. అయ్యి బాబు ఇలా కూడా చేయొచ్చు అనుకుంటున్నారు, బెత్తరపోయారు. మరి రాజకీయం ఇలా ఉంటుందా అని. ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశం, ఇన్ని యంత్రాంగాలు, సిబిఐలు, ఈడీలు, ఎన్ఐఏలు, రాలు, ఇలాంటి దేశ భద్రత, అంతర్గత శత్రువులు పట్టుకోవడం, ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరివేయటంలో ఎంత కష్టపడి పనిచేస్తారని అందరూ ఉన్నాయి. వాళ్ళందరూ ఇతని ముందు దిగదూడిపోయిపోయారు. మీరు ప్రస్తావించిన వ్యవస్థలు ఇవి కూడా అతను కట్టడి చేయలేకపోయినా ఆడు కర్నూలు వంతుని దాటలేకపోయారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంకంతకన్నా అవమానం ఉందండి. వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మారువేషాలు వేసుకెళ్ళి గాలి జనార్దన్ అరెస్ట్ చేశారు, ఇవన్నీ తుడిచిపెట్టుకుని ఆ చర్చతోటి. కాబట్టి మీ పరువు ప్రతిష్ట, మీ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్ట కాపాడుకోవడం కోసం కూడా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, మీరు వాళ్ళు ఎలాగున్నా ఉండొచ్చు, మీ దగ్గర లంచాలు తీసుకోవచ్చు, అది చేయొచ్చు, కొంతమంది స్ట్రిక్ట్ ఉంటారు. వాళ్ళ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళినా వాళ్ళు టచ్ చేసామంటే, వాళ్ళని అవమానిస్తే కనుక ఫెరోషియస్గా రియాక్ట్ అవుతారు. అది కనపట్లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్లో, ఐఏఎస్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హుజూర్ అంటాం, దొంగోళ్ళ మీటింగ్ ఇట్టుకుంటూ పెట్టండి, దొంగనా కొడుకులు, ఒక దొంగను కాపాడతాను, ఓ దొంగని కాపాడటానికి. ఏంటండి ఇది? అలాంటివి జరగకుండా ఉండాలంటే తోలు ఒలిచి ఉప్పు కారం అంటించాలి, తోలు వదిలేయకూడదు. అది చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. ఇంచుమించుగా అరబ్ కంట్రీస్ శిక్షల్లాగా ఉండాలి. అలాగే మన దేశం అలాగే అలౌ చేయదు, కానీ అంత ఆ రకమైన శిక్షలు కూడా వేయచ్చు. ఇప్పుడు నడిపిస్తున్నారు రోడ్డు మీద పోలీసులు, అది ఖచ్చితంగా చట్టం కూడా ఒప్పుకోవాలి. దాని మీద అలా చేయకూడదు అంటే పొరా అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా సరే నడిపించి తీసుకెళ్ళాలి. వాళ్ళు ప్రజలందరూ చూపించి పలానా దాంట్లో దొంగోడు, కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు కదా బయటికి. సీసాల్లో కూడా స్కామ్ ఉంది, ఒకటి ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఇదంతా ఒక పార్ట్. అసలు సినిమా ఉంది. ఏంటనుకుంటున్నారు? 30,000 మంది చనిపోయారండి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. ఆ నకిలీ మద్యం తాగి, నాసి రకమైన మద్యం తాగి అది బయట తీయాల ఆ లెక్కలో. అది కాకుండా దాదాపు 5 లక్షల మంది వాళ్ళ కిడ్నీలు, లివర్లో పాడైపోయి అనారోగ్యం మంచం పట్టేశారు. అంటే నిరుపయోగం అయిపోయింది, బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది, పనులు చేయలేని స్థితిలో ఉన్నారు, డయాలసిస్కే అయిపోయారు. ఇది ఎంత హృదయ విదారకం అంటే ఆవేదనాపరితంగా చెప్తున్నానండి ఇది. ఎందుకంటే ఇంత దుర్మార్గం ఒక పాలకుడు నిన్ను నమ్మే అవకాశం ఇస్తే నువ్వు డబ్బు కొట్టేసావు పోన్న ఒక ఏడు పేటు చూరుకుంటారు, ఎవడు తింటలేదు అనుకుంటారు. ఈ రకంగా వాళ్ళ రక్తం తాగుతావా, కుటుంబాల్లో చల్లా చెదిరి చేసేస్తావా, వాళ్ళ పాపం, వాళ్ళ బలహీనత, దాని మీద కూడా ప్రభుత్వాలు బతుకుతున్నాయి. నీ స్కీములు చేసుకుంటున్నావు. వాళ్ళు ఆదాయ వనరుగా మారి వాళ్ళు కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి సంపాదించుకుని అందులో పావుల పెట్టి తాగుతుంటే, దానివల్ల ఆదాయంతో నువ్వు ప్రభుత్వాలు నడుస్తుంటే వాళ్ళ నిర్వీర్యం చేసావు కదా. నువ్వు చిన్న అనారోగ్యం కాదు కదా, శాశ్వతంగా మంచం పట్టేశారు. దీని మీద ఈ పాయింట్లో మానవత్వం దృష్టిలో, ఆ కోణంలో ఈ దుర్మార్గమైన ఈ మానవ హననానికి కారకులైన వేళని ఎట్టి పరిస్థితులు క్షమించకూడదండి. ప్రభుత్వ న్యాయస్థానాల్లో ముందు ఇది ప్రజెంట్ చేయాలి గవర్నమెంట్ లీడర్లో. ఇదిగోండి ఈ దుర్మార్గుల వాళ్ళు ఎలా పోయారు వీళ్ళంతా. ఎట్టి పరిస్థితులు ఎవరికి కనీసం బెయిల్ అన్న ఊహ కూడా రాకూడదండి, ఎవరిని తెచ్చుకున్నా సరే. మీరు అన్నట్టు మనీ లాండరింగ్, రూటింగ్ గురించి ఆలోచిస్తున్నారు వ్యవస్థలు తప్ప మానవ హరణాన్ని మాత్రం పట్టించుకో. ఇది అన్నిటికన్నా పెద్దది, సీరియస్ ఇష్యూ. సామూహిక హత్యలు చేశారు వీళ్ళు. ప్రభుత్వమే హత్యలు చేసింది, విషం పంపిణీ చేసి. ఇది ఎంత అన్యాయమండి ఇది. దీనికి అసలు ఎలాగా ప్రజలు ఇది తలుచుకుంటే హృదయ విదారకం అండి ఇది. మనకి పైనుంచి మాట్లాడటం కాదండి, ఆ కుటుంబాలు పడే బాధ. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఎల్ఓసి ఉంటాయి కదా, ఎంతవరకు చేస్తారు ప్రభుత్వాలు. పైకి ఈ ప్రభుత్వానికి బాధపోని అయినా చేస్తానికి సిద్ధపడతారు.
వాళ్ళకి దిక్కు మొక్కు ఉండదు. ఈ అన్నిటికి మళ్ళీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం ఇవ్వాలి. దీని అన్నిటికి తీసుకెళ్ళడానికి వాళ్ళు బతికించుకోవడానికి నానా పాటలు పడుతున్నారు వాళ్ళు. దీని గురించి ఒక్కడు మాట్లాడండి. రాజమండ్రిలో ఉంటాడు ఒక ఎంపీ గారు, 50 రూపాయలు అమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చీప్ లెక్కర్. మాజీ ఎంపీ. అది హానికరం కాదు. అది ధర తక్కువగా ఉండే, నాణ్యత తక్కువ కాదు. అది నాణ్యతలు తక్కువ ఉండదు, దానికి తగ్గ రేటు అది పెట్టారు. వీళ్ళు ఏకంగా నకిలీ మద్యం అమ్మారు, నాసిరకం మద్యం అమ్మారు, విషాన్ని అమ్మారు. వీళ్ళు విషయం అమ్మారు. అది కూడా అధిక ధరకి. వాళ్ళ రక్తం తాగారు, వాళ్ళ ప్రాణాలు తీశారు. జంగారెడ్డిగూడెంలో సామూహికంగా చనిపోతే, అనారోగ్యం వల్ల చనిపోయిన అడ్డంగా అసెంబ్లీ సాక్షిగా బొంకాడు. ఈ దారుణంగా బొంకున వాళ్ళని, బరితెగించి వ్యవహరించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు లేకపోతే మనం ఈ అభివృద్ధి, సంక్షేమం చేసి అభివృద్ధి చేసి ఎవరి కోసం? అల్టిమేట్గా ప్రజల కోసమే. ఈ ప్రజలందరినీ ఇతను ఎలా ఇబ్బంది పెట్టేసి ఇవాళ మనం సేఫ్గా ఉన్నాం, మనం అటువంటి నాసిరకం మద్యం తాగం, మనకేంట్లో అనుకోకూడదు. ఎవడన్నా నీ తోటివాడు కరోనా ఒకటి వదిలిపెట్టింది ఎవరికి వస్తే ఏమండి చెప్పండి, మొత్తం చుట్టుపట్టేలేదు. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకోవాలా. 32,000 మంది సామూహిక మారణహోమానికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డిని ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలని, ఈ పై పోతలో ఈడీ విచారణల వల్ల లాభం లేదంటూ విశ్లేషించిన అడిసిమల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.